అందరికీ చాలామందికి ఫిష్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ ఫిష్ మన వరకు రావాలంటే గంగపుత్రులు పడే కష్టం మొత్తాన్ని నేను ఒక వీడియో రూపం చేసి చూపెడుతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి గైస్. కట్టమైసమ్మ తల్లి దేవాలయం. కమాన్ చూడండి గైస్, ఫిష్ చాలా ఇంపార్టెంట్. ఫిష్ మన బాడీ బిల్డింగ్లో కూడా ఒమేగా ఫిష్ ఆయిల్ అని చాలా తీసుకుంటారు సప్లిమెంట్స్. అలా కాదు, ఇలా న్యాచురల్ ఫిష్ తీసుకోండి. చూడండి ఇలా కష్టం. మార్నింగ్ 4 నుంచి వీళ్ళు వేట మొదలు పెట్టారు. చాలా హార్డ్ వర్క్. ఇది మొదటి వేట. ఇంకా అసలు మొత్తం నెట్ వల్ల మొత్తం చెరువు నిండా ఉంది. దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్ బయటికి లాగేటప్పుడు అక్కడొకటి చేప అందులో నెట్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే బయటకు వచ్చి మినిమం 3 kgs ఉంటుంది. పొద్దున 4 గంటల నుంచి ఇప్పుడు సమయం వచ్చేసి 9:30 అవుతుంది. పొద్దున 4 గంటలకు వచ్చారు, సమయం 10 అవుతుంది. ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది ఫీల్డ్. ఇంకో వేట చివరికి వచ్చింది. ఇంకో 1 అవర్లో ఇక మొత్తం బయటకు తీసుకొస్తారు చేపలన్నింటినీ. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వ్యూ చూడడానికి. ఇట్లా వలలు బయటకు తీసేటప్పుడు ఇట్లా వలలు కూడా మధ్య మధ్యలో చేపలు చిక్కుతాయి. అసలు ఘట్టం అక్కడ ఉంది అవన్నీ బయటకు గుంజేటప్పుడు. చూడండి, ఫ్రెష్ అంటే ఫ్రెష్, ఇప్పుడే పట్టిరు చేపలు. అంతేగా, తప్పదు. ఆ తప్పించుకుంది. ఎంతో కష్టపడతారు ఈ గంగపుత్రులు వాళ్ళ వేటకు. చూడండి గైస్, ఎంతో ఖరీదు ఉంటుంది ఇవాళ. ఆ బోటుకు చిక్కి చినిగింది. ఇలా ఎంతో బడ్జెట్తో కూడుకుంటుంది. అది బయటికి ఒడ్డుకు వచ్చి పడ్డది. చూడండి గైస్, వేటలు ఎట్లా కుడతాయి చేపలు. చేపలు చూడండి, చేపలు వర్షం లెక్క పడతాయి. చేప అల్లం నుంచి బయటపడతాయి. వీళ్ళు ఎంతో కష్టపడి దగ్గర తీసుకొస్తారు. చూస్తారు కదా, చేపలు చూడండి ఎలా. ఇది 5వ రౌండ్. ఇంకో ఈ రమేష్ అన్న, ఇతనే మేస్త్రి, ఈ ముఠాకు మేస్త్రి అన్నే. మీ ఊర్లో చేపలు పట్టాలంటే అన్న నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నకు ఫోన్ చేయండి. ఒక 2 టన్నులు 3 టన్నులు వస్తాయి. ఉదయం 3 గంటలకే, తెల్లారుజామున. ఇగో ఇంకో లాస్ట్ వల. మొత్తం పొద్దున్న నుంచి 5-6 వలలు వేశారు, పెద్ద నెట్లు. వేరే వాళ్ళు ఇట్లా తీసుకుపోయి అమ్ముకుంటారు. ఇట్లా జాతర లెక్క ఉంటుంది ఇక్కడ సినిమా. ఇక్కడ ఊరి ప్రజలు వచ్చి ఇట్లా తీసుకుంటారు. ఇట్లా చేపల జాతర, ఫ్రెష్ చేపలు లైవ్. ఒక్కొక్కరు కిలోల కొద్ది కొనుక్కొని వెళ్తారు, టన్నుల కొద్ది. ఉదయం నుంచి ఇట్లా పడుతూనే ఉంటారు, అమ్ముతూనే ఉంటారు. ఫ్రెష్ ప్యూర్ ఫిషెస్. ఇంకో వాళ్ళ మళ్ళీ ఇంకో వేటకు మళ్ళీ వెళ్తుర్రు మన రమేష్ అన్నోళ్ళు. ఈ గంగపుత్రుల కష్టం చాలా అంటే చాలా పెద్దది. ఇది వచ్చేసి చాలా లోతు కూడా ఉంటుంది. వీళ్ళు చాలా వరకు ఇట్లా ప్రాణాలు తెగించి ధైర్యం చేసి తీసుకొస్తారు. కొన్ని వేల మందికి ఫుడ్ కావాలంటే దాని వెనక కొన్ని వేల మంది కష్టం కూడా ఉంటుంది. అది వ్యవసాయమైనా ఇట్లా తినే ఆహారమైనా. యూట్యూబ్ ఛానల్ మజిల్ మంత్ర అన్న, మజిల్ మంత్ర ఇప్పుడు మీద వస్తుంది చూడు. మజిల్ మంత్ర ఇప్పుడు చూస్తా చూడు. చేపలు ఎలా ఉన్నాయి. 2 తాబేళ్ళు. వీళ్ళ వేటలో తాబేలు. మీరు ఈ తాబేలు తింటారా అన్న?
జాతరే ఊరు ప్రజలంతా వస్తూనే ఉంటాయి, బండ్లు వస్తూనే ఉంటాయి, కొనుక్కపోతూ ఉంటారు, తింటూనే ఉంటారు. అన్న ఫిషెస్ అన్న, ఈ తమ్ముడు చేపలు మంచిగా లైవ్ ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ క్యాచ్ చేశాడు. ఎంజాయ్ కిడ్. ఏంటంటే అన్ని ఫిషెస్ ఉంటాయి, చిన్న చిన్న ఫిష్లు అయితే అసలు ఇక్కడ పట్టించుకోరు. చూడండి 2 కిలోలు ఉంటుంది, 3 కిలో ఉంటుంది అన్న. ఈ చేప పేరేంటిది అన్న? వాల్గా. నాయన ఇది 4 నుంచి 5 కిలో ఉంటుంది వాల్గా. ఇగో ఈ అన్నే, ఈ చెరువు ఓనర్ ఈ అన్నే, ఇక్కడ మా ఊరి చెరువు ఓనర్ అన్న, అన్న డాన్ ఇక్కడ. ఇది చూపెడ అమ్మో, జాగ్రత్త అన్నవు. అమ్మో ఇది నార్మల్ లేదు, ఇది పెద్ద హుషారు ఉన్నది బాగా, జాగ్రత్త అన్నవు. అది 4 ఫీట్ ఉన్నట్టున్నది. మంచి పడాలి మేము, తప్పకుండా. వీళ్ళు వేటకు పోయి వచ్చారు, ఇంకా అందులో నుంచి ఇంకా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది, మధ్యలో చాయ్ బ్రేక్ అవుతుంది. ఇగో మనం వీడియో తీస్తున్నాడు, మన ఫ్రెండ్స్ మనకు చాయ్ ఆఫర్ చేశారు. చాలా హార్డ్ వర్క్ లే, ఈ గంగపుత్ర జీవితం చాలా కష్టం, మస్తు హార్డ్ వర్క్. అన్న పేరు వచ్చేసి రమేష్. ఈ అన్న మీకు ఎక్కడైనా సరే మీ దగ్గరలో మీ ఊర్లో చెరువులు ఉంటే చేపలు పట్టాలంటే అన్న వాళ్ళు పెద్ద ముఠా ఉంటుంది. వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం చాలా జాగ్రత్తగా, వీళ్ళు చాలా సీనియర్లు. ఇప్పుడు అన్న ఫోన్ నెంబర్ మీకు చెప్తాడు. రమేష్ అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9346935829. మీ ఊర్లో చెరువులో చేపలు పట్టాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. ఇదో రకం ఫిష్, వాళ్ళు ఎంతో కష్టం. పెద్ద 2 kg ఫిష్ మళ్ళీ అవుతున్నాడు. చాలా అలక, ఈ లోపల కొన్ని రకాల ముళ్ళ చెట్లు ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది ఈ ఫీల్డ్. చాలా ఇలా చిన్న చిన్న చేపలు ఏడా చూడు. ఇది ఫైనల్ వల. చూడండి గైస్, చేపలు చూడండి ఎలా. మనలో ఎటో చిన్న తాబేలు వచ్చింది, చిన్న టాటాయిస్. 12 గంటల వేట తర్వాత తెల్లారుజామున 4 గంటలకు కాదు, తెల్లారి 3 గంటలకే దిగారు చెరువులోకి. ఇలా టీ కూడా తాగలేదు. చూడండి ఇప్పుడు అన్న వాళ్ళు వీళ్ళు ఒక రేంజ్ ఆకలి మీద ఉంటారు. ఈ కష్టం చిన్న కష్టం కాదు ఇది. మనం ఏదో ఊరికే మనం సిటీలలో ఉండి ఏదో అనుకుంటాం, ఇట్లా రాగానే మార్కెట్ పొంగని దొరుకుతాయి అనుకుంటాం. కానీ మనకు రావాలంటే కొన్ని వందల మంది ఇలా కష్టపడితేనే మనకు ఫుడ్ వస్తుంది. ఆహారం రావాలంటే వేల మంది రైతులు ఇలా గంగపుత్రులు ఎంతో కష్టం చేస్తే తప్ప మనందరికి ఇలా నచ్చే సీ ఫుడ్ అనేది ఇట్లా దొరకదు, ఫిష్ ఫుడ్. చూడండి నాన్న, నార్మల్ కష్టం కాదు వీళ్ళందరిది. ఇగో మన అన్న రమేష్ అన్న, మన తమ్నైల్లో మాట్లాడేది ఈ అన్నయ్య. వీళ్ళందరూ ఈ ముఠా మొత్తానికి అన్నయ్య లీడర్, బాస్. ఇంకో బాస్ ఇంట్లో ఉన్నాడా? చూడండి అక్కడ మాట్లాడే ఓపిక కూడా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫుడ్ వచ్చేసరికి అట్లా కొద్దిగా ఎనర్జీ వచ్చింది. ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మనకు ఆహారం రావాలంటే ఇలా కొన్ని వందల మంది ఎంతో కష్టపడితే కానీ మనకు ఆహారం రాదు. ఈ అన్న వాళ్ళు గంగపుత్రులు చెరువులోకి వెళ్ళి పొద్దున 3 గంటలకు తెల్లారుజామున వెళ్ళి వీళ్ళు ఎంతో కష్టపడి వేటకు వెళ్ళి తెస్తేనే మన సిటీలలో, మనకు సూపర్ మార్కెట్లలో వస్తాయి. మనం చాలా ఈజీగా వాటి గురించి వంకలు పెడతాం, కానీ అది ఫుడ్ మన వరకు రావాలంటే వీళ్ళు ఎంతో కష్టపడాలి. మన వాళ్ళు పడే కష్టాన్ని మొత్తం వీడియో చేసి మీకు చూపెట్టాను. ఇప్పుడు మేము ఇప్పుడు నడి చెరువులో ఉన్నాము. అన్న వాళ్ళు ఫుడ్ లంచ్ చేస్తున్నారు. నన్ను కూడా ఫుడ్ చేయి బ్రదర్ అని ఇలా నాకు కూడా ఆఫర్ చేశారు. ఫస్ట్ టైం లైఫ్లో నడి చెరువు మధ్యలో ఉండి తింటున్నాను. గైస్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.